హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. ఈ ముందుకు విషయం చెప్పేదానికి వచ్చిన ఏమంటే, ఒక మగాడికి జీవితం పైన ఒక నలుగురు ఆడవాళ్ళు డిపెండ్ అయి ఉంటారు అన్నమాట. ఒక తల్లి, కడుపు జన్మనిచ్చిన తల్లి, అండ్ తోడ పుట్టిన చెల్లి, కట్టుకున్న భార్య, కడుపుకు పుట్టిన ఆడబిడ్డ అంటే కూతురు. ఈ నలుగురి జీవితం ఒక మగాడి పైన అంటే స్వతహాగా చెప్తున్నా, ఒక మగవాడి పైన ఆధారపడి ఉంటాయి. అతను ఏ కొంచెం అటు ఇటు పొరపాటుగా నడిచినా కూడా వీళ్ళ నలుగురి జీవితాలు చాలా ప్రమాదంలో ఉంటాయి అన్నమాట. లైక్లీ ఎట్లా అంటే, ఆ మగ పుట్టినోడు ఒక తాగుబోతుంటే వీళ్ళ నలుగురి జీవితం ఏ విధంగా ఉంటుందో కొంచెం యోచన చేయండి, చూద్దాము. చాలా ఘోరంగా ఉంటుంది. ఆ మగ పుట్టిన మగోడు కొంచెం సైకోనా కొడుకు మాదిరో, లేకపోతే దొంగో, లేకపోతే ఒక జులాయి నాయలో, లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ దానికి తగ్గట్టు నడుచుకున్నాడంటే ఈ నలుగురి జీవితాలు కూడా ప్రమాదంలో పడిపోతాయి. కాబట్టి దేవుడు మనకిచ్చిన జీవితాన్ని మనం ఏ విధంగా గడపాలా, వీళ్ళ నలుగురి జీవితాలు మన పైన ఆధారపడి ఉంటాయి కదా అని భయం భక్తితో నడుచుకుంటే అల్హమ్దులిల్లా ఏం కాదు, ఆ నలుగురికి సేఫ్ వాళ్ళు. అట్లాంటి జీవితం మగోడు గడపాల తప్ప ఈరోజు వచ్చే పొద్దున్నే 4 గంటలకు